నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలము. కానీ విలువ తేలేము. అది ఎవ్వరికి వారే సంపాదించుకోవాలి. ఎవ్వరిని చిత్తు కాగితంలా చూడవద్దు. రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తుకొని చూడాల్సి వస్తుంది. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు. అంతర్గతంగా ఉండే శక్తులవి. అందరిలోనూ ఉండవు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. ప్రయత్నిస్తే గెలుస్తామో లేదో తెలియదు కానీ గెలవాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఇదే జీవితం. మౌనం మనసుని శుద్ధి చేస్తుంది. ధ్యానం బుద్ధిని శుద్ధి చేస్తుంది. దానం సంపాదనను శుద్ధి చేస్తుంది. ప్రార్థన ఆత్మను శుద్ధి చేస్తుంది. ఉపవాసం ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. క్షమాపణ సంబంధాలను శుద్ధి చేస్తుంది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ తేజస్సు. ఎక్కడ తేజస్సు ఉంటుందో అక్కడ భక్తి. ఎక్కడ భక్తి ఉంటుందో అక్కడ ధనం, ఉత్తమ గుణం ఉంటాయి. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. మనది కానిది ప్రాణం పోయినా తాకకూడదు. అది వస్తువైనా, మనిషైనా. మనది అనుకున్నప్పుడు ప్రాణం పోయినా వదులుకోకూడదు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా. తప్పు అనిపిస్తే ఏదీ చెయ్యకు. ఇక తప్పదు అనిపిస్తే ఏమి చేయడానికైనా వెనకాడకు. నీ జీవితమే నీకు గురువు. ఎందుకంటే అది నిరంతరం నీకు పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాలు మన ఇంట్లోనే మన స్థాయి ఏంటో, మన స్థానం ఏంటో గుర్తు చేస్తాయి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.